నువ్వు కనిపిస్తున్న వీడియోలో మరి వాయిస్ పెడతా నేను ఈరోజు. బెల్ట్ ఇరుక్కుపోయింది అడిగి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. సాటర్డే రోజు ఫ్యామిలీ అంతా కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే నరసింహస్వామి తనకు తానుగా ఒక గుహలో వెలిసారంట. ఆ గుహ మొత్తం డార్క్గా ఉంటుంది, బట్ ఓన్లీ దేవుడి విగ్రహంపై మాత్రమే సన్ రైజ్ అనేవి డైరెక్ట్గా పడతాయి. ఈ టెంపుల్ 200 years నుంచి ఉందంట. ఇక్కడికి వచ్చి మనం ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ వచ్చేసి ఖమ్మంకి ఇంకా కోదాడికి మధ్యలో ఉంది. ఖమ్మం నుండి ఒక 13 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ముదిగొండ అనే ఊర్లో ఉంది. దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అదంతా. ఇక్కడ మేమైతే టెంపుల్ రీచ్ అయ్యాక కింద ఒక పంపు ఉంటే కాలు కడిగేసుకుని ఇంకా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఒక 100 పైన స్టెప్స్ ఉంటాయి కొండ ఎక్కడానికి, కానీ స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతుంటే మనకు చిన్న చిన్న దేవుళ్ళు అయితే కనిపిస్తారు ఇలాగా. మేము కొండ మీదకి వచ్చేసాక కొంచెం సేపు కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా గుహ లోపల ఉంటారు దేవుడని. సో లోపలికి ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళలేము. సో మేము వెళ్ళేసరికి లోపల ఉన్నారని చెప్పి మేము కొంచెం సేపు వెయిట్ చేసాం. తర్వాత లోపలికైతే వెళ్ళాం. లోపలంతా చాలా చీకటిగా ఉంది, బట్ దేవుడి దగ్గరికి వెళ్తే సన్ డైరెక్ట్గా పడడం వల్ల దేవుడు భలే కనిపిస్తారు. ఇంకా మేము పూజ చేయించేసుకుని బయటకు వచ్చేటప్పుడు సడన్గా అలా పైకి చూస్తే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. అంటే ఇది చీకటిగా ఉండడం వల్ల అనుకుంటా. నెక్స్ట్ ఇంకా ప్రసాదం తీసుకుని బయటకైతే వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా కోతి పులిహోర భలే తింటుంది కదా, చేతితో తీసుకుని తింటుంది, చూడడానికి భలే అనిపించింది. ఆ తర్వాత ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే విలేజ్ వ్యూ మొత్తం కనిపించింది, భలే అనిపించింది. నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఏదైనా టెంపుల్ దర్శనంతో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇలా ఉగ్రరూప నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చివరికి వెళ్ళకండి. తీసేసారు వీడియో చెప్తున్నారు, ఏమద్దరు చెప్పేసింది వదిలేసారు. బెల్ట్ ఇరుక్కుపోయింది అడిగి. దింపు కింద తిరుగుతాడు కొంచెం.